ఒక ఫ్లోర్ కి టచ్ అవుతూ వెళ్తాం సింగనగర్ వాంబే. ఓకే సురేష్ మీరు ఓకే సురేష్ అధికారులు కిరణ్ చెప్పండి. గత 2 రోజుల నుంచి ఊహించిన విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలు ముంచెత్తుపోని ప్రజలు బిక్కుమనే పరిస్థితి. ఏదైతే వాతావరణ పరిస్థితులకు సంబంధించి లేకపోతే ప్రస్తుతం ఏమైనా ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఏమైనా ఫోర్కాస్ట్ అక్కడ వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుందా? తీరం దాటింది అని చెప్తున్నారు వాయుగుండం. తీరం దాటిన తర్వాత ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇంకా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందా? లేకపోతే విజయవాడ ప్రాంతం ముఖ్యంగా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో, ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతంలో వర్షం అయితే పెద్దగా లేదని చెప్తున్నారు, మిగతా ప్రాంతాల్లో వర్షం ఇంకా పడే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు? కిరణ్ 48 గంటల పాటు కొనసాగుతుందని చెప్పి ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు దక్షిణ కోస్తా, మరోవైపు తెలంగాణ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి ఇంకో పక్క తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇంకో పక్క మనం చూస్తున్నట్టయితే ఏదైతే విజయవాడ కావచ్చు, మరోవైపు అమరావతి కావచ్చు, అదేవిధంగా నెల్లూరు ప్రాంతంలో కావచ్చు, ఇంకో పక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు ఇటు పార్వతీపురం కానీ, అల్లూరు జిల్లా కానీ ఈ ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే పరిస్థితి 48 అవర్స్ కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఈ వాయుగుండం అల్పపీడనంగా మారి తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారిన నేపథ్యంలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి సముద్రంలో వాయుగుండంగా ఉన్నప్పుడు కేవలం మేఘావృతమై చిరుజల్లు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఇది తీరాన్ని దాటిన సమయంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో మరో 48 గంటలు అంటే ఆల్రెడీ వన్ డే గడిచిపోయింది, ఇంకా రేపు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విజయవాడ ఊహించిన రీతిలో దాదాపు 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఎంత భారీ స్థాయిలో వరద ముంపుకి గురైన పరిస్థితి విజయవాడలో మనం ఎప్పుడు కూడా కనీవిని చూడలేదు, ఎరగలేదు. దాదాపుగా మొత్తం అన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే రాయలపాడు కావచ్చు, ఇంకో పక్క సింగనగర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గాంధీనగర్ కానీ, ఇంకో పక్క ప్రకాష్ నగర్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వరద ముంపుకి గురి కావడం, అక్కడ బొడమేరు అసలు మనం ఊహించలేదు. దాదాపుగా 70-75 ప్రాంతంలోనే అక్కడ ఒక వరద ముంపు గురై బొడమేరు వచ్చిందని చెప్పి గతంలో చెప్పిన సంగతి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా తాజా పరిస్థితి చూస్తున్నట్లయితే ఇటీవల ఏదైతే బంగాళాఖాతం వాయుగుండం కారణంగా ఈ పరిస్థితి తలెత్తి దాదాపుగా 27 నుంచి 28 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదై హఠాత్తుగా ఇటు మనం చూసుకున్నట్టయితే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ముందు గురైన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా మోస్ట్ సీనియర్ సీఎం గా చెప్పాలి. ఈ రోజు విపరీతమైనటువంటి అక్కడ ప్రజలు దాదాపు 2.5 లక్షల మంది తీవ్ర ఈ వరద ముందు గురై ఇబ్బందులు పాలవుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఉంచుతూ వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ముఖ్యమంత్రి అనుభవం ఏదైతే మనం డిప్యూటీ సీఎం పదే ఎక్కడైనా సరే మీటింగ్ అవుతుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పొగుడుతూ ఉంటారు, అనుభవశాలి అని చెప్పి ఈ రోజు అది ఎంతో పనికొచ్చింది. గతంలో మనం చూసుకున్నట్టయితే వైజాగ్ లో ఏదైతే హుదూద్ తుఫాన్ నేపథ్యంలో అసలు విశాఖపట్నం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి, విద్యుత్ దాదాపు 10 రోజుల పాటు అంతరాయం ఏర్పడి ఎక్కడా కూడా భారీ వృక్షాలు కావచ్చు, ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్య హుదూద్ తుఫాన్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడాను సేఫ్ గా ఉంటూ దాదాపుగా విశాఖపట్నం కలెక్టరేట్ లో ఆయన బస్ చేసి ప్రజలందరినీ కూడాను కాపాడేందుకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రధానంగా విద్యుత్ సమస్యను పూర్తి స్థాయిలో తీర్చేందుకు విద్యుత్ 24 hours లో ఆయన చేపట్టినటువంటి యాక్షన్స్ ఏదైతే ఉందో అది నగర్ కానీ గాంధీనగర్ కానీ ఈ ప్రాంతాలు, మరోవైపు రాయనపాడు కావచ్చు, రామవరపాడు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏదైతే పూర్తిగా ప్రజలందరూ కూడా జలదిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో 3.5-4 గంటల ప్రాంతం నుంచి కూడా ఆయన అదే ప్రాంతంలో పర్యటిస్తూ పడవలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ సిబ్బంది కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు, మరోవైపు మంత్రులందరూ కూడా స్థాయిలో అక్కడ ఆయనతో పాటుగా సహాయ చర్యలు చేపడుతూ ప్రజలందరికీ ఒక భరోసా, సాక్షాత్తు ముఖ్యమంత్రి
తమ వెంట ఉండి తమని కాపాడేందుకు తాను రంగంలోకి దిగాడంటే ప్రజలకు ఒక రకమైనటువంటి భరోసా ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సరఫరా కావచ్చు, అవసరమైతే రెస్క్యూ ఆపరేషన్ భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా మరోవైపు చంద్రబాబుతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించడం, అవసరమైనటువంటి సహాయ చర్యల్లో తాము కూడా ఉంటామని చెప్పి కేంద్రం భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే హెలికాప్టర్ కూడా తరలించడం జరిగింది. మరోవైపు ఏదైతే తూర్పు నౌకా కేంద్రమైనటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఏదైతే నేవీ ఉందో ఇప్పటికే 3 హెలికాప్టర్లు కూడాను విజయవాడకు తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరద ముంపులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేవీ కూడా పూర్తిగా తన సహకారాన్ని అందిస్తుంది. దాదాపుగా ఇప్పటికి 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలిసింది. ఇక రైల్వేకి సంబంధించి దాదాపు 42 రైళ్లు ఇటు తూర్పు కోస్తా రైల్వే మరోవైపు సౌత్ సెంట్రల్ రైల్వే కూడాను రైళ్లను పూర్తిగా ఏవైతే ఈ పట్టాలు పూర్తిగా మునిగిపోయి వరద ముంపు గురైన నేపథ్యంలో రైళ్లను కూడా రాకపోవడాన్ని కూడా నిలిచిపోయి ఇంకో పక్క రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండడం, ప్రధానంగా చెన్నై కోల్కతా హైవే కావచ్చు, మరోవైపు హైదరాబాద్ వైపు కావచ్చు, ఈ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధం కావడం, మరోవైపు బస్సులు అదేవిధంగా వాహనాలు 4 వీలర్స్ ఇవన్నీ కూడా మునిగిపోయి నీటిలో తేలుతున్న పరిస్థితి. మరోవైపు దాదాపుగా విజయవాడలో 2 రోజుల క్రితం చూస్తున్నట్టయితే 10 మంది మృతి చెందిన పరిస్థితి. ఇవన్నీ చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టిన గమనార్హం. ఇక వెదర్ విషయానికి వచ్చినట్లయితే ఇదే పరిస్థితి 24 అవర్స్. కిరణ్ ఒక్క నిమిషం మీరు అలా హోల్డ్ అవ్వండి. కాకినాడ వెళ్దాం. కాకినాడ నుంచి మన ప్రతినిధి కిషోర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కోనసీమ ప్రాంతాల